హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మంచి టేస్టీ అయిన కారప్పొడి నూరేనండి. ఈ టైప్‌లో కారప్పొడి ఒక్కసారి చేసి టేస్ట్ చేయండి. ఇడ్లీలోకి గాని, దోసలోకి గాని, వేడివేడి అన్నంలోకైనా సరే టేస్ట్ సూపర్ అండి. ఎలా చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత దాంట్లో ఒక 20 దాకా ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అందులో వేసుకొనేసి ఈ విధంగా మంచి ఎర్రగా దోరగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఏందంటే సన్న మంట మీద మంచి ఎర్రగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు తీసి ఇవన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. మనం చేసే కారపొడి మంచి రుచిగా కలర్ఫుల్గా రావాలంటే మాత్రం ఈ మిరపకాయలు మాడకుండా మంచి ఎర్రగా ఉండాలి. ఆ టైప్లో ఇలా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకునేసి దాంట్లో పచ్చెనపప్పు కొంచెం వేసుకొని ఆ తర్వాత కొన్ని మినపగుండ్లు కూడా వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఇలా కలుపుతూ సన్న మంట మీద వీటిని బాగా దోరగా వేగనిచ్చుకోవాలి. ఇవి మనం మంచి దోరగా వేగేటప్పుడు సూపర్ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు ధనియాలు వేసుకోవాలి. ఓకేనా? ఇవి చాలా మంచిది. ధనియాలు మాత్రం తక్కువ వేయద్దు. ఇలా ఒక కప్పు వేసుకోండి. వేసాక ఈ టైప్లో మంచి ఎరడాలుగా అయితే వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఏంటంటే మనం వీటిని సన్న మంట మీద వేస్తుంటే స్మెల్ వస్తుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని జీలకర్ర వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ దాకా. ఆ తర్వాత ఒక పిడికెడు కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా రెండు రకాలు ఉంటుంది కదా, మంచి స్మెల్ వచ్చేది వేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే మంచి గుమాలిస్తూ కారప్పొడి వాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోవాకండి. ఈ ఫ్లేవర్తో కూడా స్మెల్తోనే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు కూడా మంచి స్మెల్తో బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుందాం. అది ఎలా అంటే ఇలా విడదీసి అప్పుడు వేసుకునేసి ఇప్పుడు సన్న మంట మీద ఇలా తిరగేసుకుంటూ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండు కూడా దీంట్లో బాగా ఫ్రై అయితే, ఎందుకంటే దీన్ని ఇలా ఫ్రై చేసేది మనం స్టోర్ చేయడానికి. ఈ చింతపండులో ఉన్న నీరు కూడా కాస్త అలా పీల్చుకునేసి ఇది మనం స్టోర్ చేసుకుంటాం చూడండి. అప్పుడు ఏంటంటే చెడిపోకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందన్నట్టు ఈ కారప్పొడి. అందుకోసమనే ఈ టైప్లో మనం ఇలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీటిని మనం మంచి ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. ఒక్క గింజ కూడా నలుపుకు రాకూడదు, అంటే మాడకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో ముందుగా ఫ్రై చేసిన ఈ ఎండుమిరపకాయలన్నీ దాంట్లో వేసేసుకోవాలి, గింజలతో సహా. తొడాలు మాత్రం కంపల్సరీ తీసేసుకునేసి గింజలతో సహా ఇవి వేసేసుకునేసి ఇప్పుడు దీంట్లో రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనా? అంటే ఒక స్పూనా, 1.5 స్పూనా, అంటే మనం వేసే మిరపకాయలను బట్టి అందులో ఉండే కారాన్ని బట్టి. ఇప్పుడు ఈ టైప్లో గ్రైండ్ చేసి ఇలా పొడిగొట్టుకోవాలి. ఇలా పొడి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టద్దు. దీంట్లో ఇందాక మనం ఫ్రై చేసాం కదా, కరివేపాకు, ధనియాలు, చింతపండు, ఇవన్నీ ఆ గింజలన్నిటినీ దీంట్లో వేసేసుకోవాలి. ఓకేనా? ఇందులో ప్రతి ఒక్కటి మంచి ఇంపార్టెంట్ అయిన వస్తువులే పడ్డాయి కాబట్టి ఇది హెల్త్‌కు చాలా మంచిదండి. ఎవ్వరు మిస్ కావద్దు. ఇప్పుడు వీటిని కూడా మనం ఒక్కసారి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి ఈ టైప్‌లో పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి వచ్చిన తర్వాత దీంట్లో ఇంకొక ఐటెం కంపల్సరీ వేసుకోవాలండి, వెల్లుల్లిపాయలు. అది కొంచెం ఒక గడ్డ పెద్దదైనా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చండి. ఇది మాత్రం హెల్త్‌కి చాలా మంచిది. మంచి స్మెల్‌తోనే సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకోసమనేసి ఈ వెల్లుల్లిపాయను అందులో వేసినాక కాస్త అలా మిక్స్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత ఆ వచ్చే స్మెల్ చూడండి, గుమాలిస్తూ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకునేసి దేంట్లోకైనా తిని చూడండి. అంటే వేడివేడిగా అన్నంలోకైనా సరే, వేడివేడిగా ఇడ్లీకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా జలుబు చేసిన, దగ్గు ఉన్న, ఇలాంటి దేనికైనా సరే, ఇంకా జ్వరం తగిలినప్పుడు కూడా నోరు చేదుగుంటుంది. అలాంటోళ్ళు కూడా ఇలాంటి పొడి చేసుకునేసి స్టోర్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. కడుపు నిండా తింటారు ఏదైనా సరే.